ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? యా, దేవుణ్ణి తెలుసుకునే కొద్దీ, థ్యాంక్ యూ ఫర్ దట్ థాట్ మింటూ. దేవుణ్ణి తెలుసుకునే కొద్దీ ఆరాధన రావాలి కదా మనలో. అంటే ఆయన మనకు ఎక్కువగా అర్థమవుతున్న కొద్దీ, ఆయన లక్షణాలు మనకు తెలుస్తున్న కొద్దీ ఆయన మనం ఎక్కువగా ప్రేమించగలుగుతాం, ఆయన ఆరాధించగలుగుతాం. అదే మనకు జీవితాలకి అప్లై చేసుకోగలిగితే, నిజంగా నన్ను ఎవరైనా ఎక్కువగా తెలుసుకుంటే, నేను బాగా అర్థమైపోతే నన్ను ఇంకా ప్రేమించగలుగుతారా? అయ్యో ఆల్ఫా అంటే ఇదా అని చెప్పి ద్వేషిస్తారా? కదా, ఈ క్వశ్చన్ మనం అందరం వేసుకోవాల్సింది. నేను నా భర్తకు అర్థమవుతున్న కొద్దీ ఆయన నన్ను ప్రేమించగలుగుతున్నాడా? నేను నా వైఫ్కి అర్థమవుతున్న కొద్దీ ప్రేమించగలుగుతుందా? పిల్లలకి పేరెంట్స్ అర్థమవుతున్న కొద్దీ ఇంకా గౌరవం పెరుగుతుందా? పిల్లలు చేసేటువంటి పనులన్నీ అర్థమవుతున్న కొద్దీ పిల్లల మీద నమ్మకం పెరుగుతుందా? కదా. సో దేవుని మనం ఆరాధించడానికి వచ్చాం. ఆయన్ని ఇంకా ఇంకా తెలుసుకోవాలి. ఎందుకు చర్చ్కి వెళ్తున్నాము అని అంటే, జస్ట్ టు నో గాడ్ ఇన్ ఎ బెటర్ వే, రైట్? సో దేవుడు మనతో ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి మనమందరం కూడా ఆయన వైపు చూద్దాం. ప్రార్థనాపూర్వకంగా మనము ఆయన అడుగుదాం, ప్రభా నాతో మాట్లాడమని. మహోన్నతమైన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృప కలిగిన మా దేవా, మమ్మల్ని మీ సన్నిధికి తీసుకుని వచ్చారు. ఎంతోమంది దినములు చూడలేక గతించిపోయారు ప్రభా, కానీ మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, మీ సన్నిధికి తీసుకుని వచ్చారు. ఇంకొక రోజుని మాకు ఫ్రెష్గా మీరు ఇచ్చారు, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని ఇంకొక కొత్త కోణంలో తెలుసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మా హృదయాన్ని నింపండి ప్రభా, మీ వాక్యపు వెలుగులో ప్రభా మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి మీరు మాకు కృప చూపించమని, ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో ఇది చదువుకున్నటువంటి ప్యాసేజ్, ఇది మనకు అందరికీ బాగా తెలిసినటువంటి ప్యాసేజ్ కదా. అంటే డూ నాట్ వరీ అనే దాని మీద, అంటే వరీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ యొక్క దీంట్లో. అంటే డూ నాట్ వరీ అని చెప్పి దేవుడు మనకు క్రీస్తు సర్మన్ ఆన్ ద మౌంట్లో ఆయన చాలా మాటలు చెప్తున్నాడు. ఎలా చెప్తాడంటే, నువ్వు చింత చేయొద్దు, మరి ఆ పక్షుల్ని చూడు, లేదంటే ఆ లిల్లీస్ చూడు, ఆ ఫ్లవర్స్ని చూడు అని చెప్పి మన ముందు ఫ్లవర్స్ని, తర్వాత పక్షుల్ని ఆయన ముందు పెడుతున్నాడు. అంటే డూ నాట్ వరీ. మరి ఏం చేయాలి? వరీ చేయొద్దు అని అంటే, వర్క్ చేయని వాడే వరీ చేస్తాడనమాట. వరీ చేయకుండా ఏం చేయాలి? మనము వర్క్ చేయాలి. కానీ వరీ చేస్తున్నామని చెప్పేసి దేవుడు మనకు ఫిక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు వీటిని చూస్తే ఆయన ఎందుకు వరీ చేయొద్దు అని అంటున్నాడు? నీ లైఫ్కి అంటే నేను ఏం వేసుకుంటాను అంటే, నా బాడీని చూసుకొని మనం అనుకుంటాం కదా, నేను ఈరోజు ఏం వేసుకుంటాను, లేదంటే నా బాడీని చూసి నా లైఫ్లో నన్ను చూసుకొని నేను ఏం తింటాను, ఈరోజు నా పిల్లలు ఏం తింటారు, అంటే ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం వేసుకుంటాం, ఈ మూడు, దీస్ ఆర్ ద బేసిక్ నీడ్స్ ఫర్ ఎనీ వన్ కదా. ఇది మూడు చాలా బేసిక్ నీడ్స్ అనమాట. వీటి గురించి వరి వద్దు అని అంటున్నాడు. అంటే ఈరోజు మనకు అర్థమయ్యే మాటలు చెప్పాలంటే, వాట్ ఈస్ ఇట్ దట్ ఎంటర్టైన్స్ యూ? నేను వేసుకునేటువంటి బట్టలు, ఇప్పుడు మనకు ఏం వేసుకుంటున్నాము అనేది చాలా, ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ టు అస్ కదా. మనం ఒక అకేషన్కి వెళ్తున్నాం అనుకోండి, ఎవరైనా కలుస్తున్నాం అనుకోండి, వాట్ వీఆర్ వేరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఇప్పుడు బయటకు వస్తున్నప్పుడు కూడా చూసుకుంటాం, మనం ఏం వేసుకుంటాము అనే దాని గురించి ఆలోచన ఉంటుంది. ఏం తింటాం అంటే అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద బాడీ. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీ లైఫ్, నీ బాడీ, అవి నువ్వు ఏం వేసుకుంటావు అనే దానికంటే గొప్పది కదా. నువ్వేం తింటావు అనే దానికంటే కూడా నీ బాడీ దానికంటే ఇంపార్టెంట్ కదా, నీ లైఫ్ ఇంపార్టెంట్ కదా అని చెప్తున్నప్పుడు, మరి నేను ఏం చేస్తున్నానో అసలు వరి అంటే ఎలా అర్థమవుతుంది ఈరోజు మనకు? మన ఫోకస్ వరి కాదు, కానీ మనం ముందుకెళ్ళడం కోసము ఒక ఫౌండేషన్ లాగా ఇది మనకు అర్థమవుతుంది. ఆయన అంటాడు, వరి అంటే ఏంటంటే, ఏమో చెప్తారా? వరి అంటే మీకు ఏం అర్థమవుతుంది?
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కాంటెక్స్ట్లో ప్రభు ఏమంటారంటే, నేను ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి. ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందే చూసుకోవా నువ్వు? నీ దగ్గర డబ్బు ఉందా లేదా అని ముందే చూసుకోవా? కదా, చూసుకుంటావు అని అంటున్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏమి వేసుకోవాలని నేను ఆలోచించలేకపోతే, రేపు నాకు బట్టలు ఉన్నాయా అని నేను ఆలోచించకపోతే ఏం వేసుకుంటాను? ఏం తిందామా అన్నటువంటి ఆలోచన లేకపోతే ఏం పెడతాం పిల్లలకి? మరి దేవుడు ఏం చెప్తున్నాడు? అక్కడేమో నీకు ప్లానింగ్ అవసరం అని అంటున్నాడు. నువ్వు కట్టాలనుకుంటే నువ్వు ముందుగా ఆలోచించవా అని చెప్పి అంటున్నాడు. అదేంటి? ఫెయిత్ ఉంటే సరిపోతుంది కదా. ఫెయిత్ ఉంటే నేను ఇల్లు కడతాను ఫెయిత్ మీద ఆలోచించి ముందుకెళ్ళిపోతే దేవుడు సహాయం చేస్తాడని అనుకోవచ్చు కదా. అక్కడ మటుకు ప్లానింగ్ అవసరం అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే, ఏం చెప్తున్నాడంటే, మనము ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు మనం చూస్తాం, ఆలోచించుకుంటాం కదా. నా దగ్గర ఎంత డబ్బు ఉంది, నేను ఎలా చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటాం. మరి ఫెయిత్ ఇక్కడ దానికి రోల్ ఏమి ఉంటుంది అక్కడ? అంటే ఏంటంటే, నా దగ్గర ఇంత తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు నా సొంత శక్తి మీదనే కాకుండా దేవుడు దీన్ని ప్రొవైడ్ చేస్తాడని ఆయన మీద ఆధారపడుతూ నా యొక్క ప్లానింగ్లో కూడా ఆయన్ని తీసుకొచ్చి పెట్టడం అనమాట. నా సొంత శక్తితోనే కాదు, ఆయన నాకు ఇస్తాడని. బట్ ఇక్కడ నేను ఏం వేసుకోవాలి అన్న దానికి ప్లానింగ్ వద్దా? ఆయన ప్లాన్ చేయొద్దు, వర్క్ చేయొద్దు అని చెప్పట్లేదు. ఓకే, వరీ చేయొద్దని చెప్తున్నాడు. వరీ అంటే వరీలో ఏమొస్తుందనంటే బీయింగ్ యాంగ్షియస్ అనమాట. అంటే థింకింగ్ అబౌట్ నెగటివిటీ. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నాకు ఏదైనా సాధ్యమవుతుందా? లేదు, సాధ్యం కాదు. అంటే యాంగ్షియస్ అయిపోవడం, ఇది నేను చేయగలుగుతానా లేదా, ఇది నా చేత అవుతుందా లేదా, యాంగ్షియస్ అయిపోవడం, నెగిటివ్గా థాట్స్ తీసుకురావడం అనమాట మైండ్కి. దీనిని దేవుడు వద్దు అని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఇవన్నీ నీకు అవసరమని నీ పరలోకపు తండ్రికి తెలుసు అంటూ కిందికి వచ్చినప్పుడు ఏమంటాడంటే, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఈ వాక్యం ఎప్పుడు చదివారు మీరు? చాలాసార్లు చదివి ఉంటారు కదా ఈ వాక్యం. అంటే ఏంటంటే, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఇందులో మీకు నచ్చిన పార్ట్ ఏంటి చెప్పండి? బీ ఫ్రాంక్. ఇందులో మీకు నచ్చిన పార్ట్ ఏంటి? మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంటే మనము దేని గురించి అయితే వరీ అవుతున్నాం కదా, ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈ వాక్యం చూసారా, ఈ స్టేట్మెంట్, దీంట్లో మీకు నచ్చింది ఏంటి? అన్నీ అనుగ్రహించబడతాయి. మన ఫోకస్ ఎప్పుడు అన్నీ చదువుకుంటాం కదా, ఎన్నోసార్లు చదువుకుంటాం. నీతిని రాజ్యాన్ని వెతకాలి, ఇవన్నీ అనుగ్రహించాం. ఓకే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ఒక ప్రామిస్ ఇచ్చాడు. ఏంటంటే అన్నీ ఇచ్చేస్తానన్నాడు, నేను ఏమడిగినా ఇచ్చేస్తానన్నాడు. సో లిస్ట్ చెప్తాం. కానీ కండిషన్ ఏంటి? మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. అసలు ఆయన నీతిని వెతకడం ఏంటి, ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటి? ఎప్పుడు ఆలోచించలేదు మనం. నేనైతే ఖచ్చితంగా అంత సీరియస్గా అయితే ఆలోచించలేదు. బట్ ఒకరోజు అర్థమైంది. అది ఏంటంటే, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే అసలు ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక జాబ్ కావాలనుకోండి. నాకు జాబ్ కావాలంటే నేను ఆయన అడుగుతాను. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, నాకు మంచి జాబ్ ఇవ్వాలి దేవుడు. లేకపోతే ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిందనుకోండి, స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్స్ ఉన్నాయనుకోండి, దాని గురించి నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన నాకు అది రిపేర్ చేయాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇలాగా యూ టేక్ ఎనీథింగ్, వీ ఎక్స్పెక్ట్ గాడ్ కదా. దేవుడు మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామంటే, నాకు ఇది సర్చ్ చేయాలి, ఆయన నాకు ఇది ఇవ్వాలి అని చెప్పి మనం అనుకుంటాం. ఒక విషయం ఏంటంటే, ఆయన ఖచ్చితంగా మనల్ని బెటర్ చేయడం కోసము చాలా ఇస్తాడు దేవుడు మనకు. కానీ కొన్ని విషయాలు మనం బెటర్ అయితే తప్ప ఇవ్వడు. అంటే మనకు మెచ్యూరిటీ ఇవ్వడం కోసము, మనల్ని ఇంకా పైకి తీసుకోవడం కోసము, టు బిల్డ్ అవర్ లైఫ్స్, హీ గివ్స్ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. బట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్, అన్లెస్ వీ రీచ్ దట్ మెచ్యూరిటీ, అన్లెస్ వీ రీచ్ దట్ స్పిరిచువల్ మెచ్యూరిటీ, హీ వోంట్ గివ్ అస్. ఇది మనకు అర్థం కానప్పుడు యాంగ్షియస్ అయిపోతాం. ఏంటిది వర్క్ అవ్వట్లేదు, అందరికీ వర్క్ అవుతుంది, నాకెందుకు వర్క్ అవ్వట్లేదు అనేటువంటి యాంగ్జైటీ వచ్చేస్తుంది. దాని గురించి ఏమన్నాడంటే, ఈ యాంగ్షియస్నెస్సే వద్దు, దాన్ని పక్కన పెట్టి ఏం చేయాలి? మొదట నా నీతిని రాజ్యాన్ని నువ్వు వెతికావా, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. ఒకవేళ నేను చెప్పాను అనుకోండి సునీతకి, నేను నీకు ఇస్తాను అని అంటే, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కదా, నేను మాట తప్పచ్చు, గ్యారంటీ లేదు. ఎవరు
సొంత తల్లిదండ్రులు ప్రామిస్ చేసింది కూడా ఇవ్వలేకపోవచ్చు. కానీ దేవాది దేవుడు, మన క్రియేటర్, యూనివర్స్ని కలుగజేసినటువంటి ఆయన చెప్తున్నాడు, ఇవన్నీ నీకు ఇస్తాను. కానీ ఇక్కడ కూర్చున్న మనందరిలో చాలా ల్యాకింగ్ ఉంది, చాలా కొరతలు ఉన్నాయి. అంటే దేవుడు అబద్ధం ఆడాడా, లేదా మనం వెతకలేదా సరిగ్గా? మనమే వెతకలేదు. ఈరోజు మనకు అర్థం అవ్వాలి, అసలు ఆయన నీతిని వెతకాలంటే ఏంటి, ఆయన రాజ్యం వెతకడం అంటే ఏంటి కదా. ఆయన యొక్క రాజ్యం వెతకడము అని అంటే మనము చాలాసార్లు చాలా నేర్చుకున్నాం ఆయన రాజ్యం గురించి. బట్ ఆయన నీతిని, రాజ్యాన్ని ఇంకొక కొత్త కోణంలో వెతకడం అంటే ఏంటి, అంటే అసలు ఆయన ఏం చెప్తున్నాడు మనకు అనేది అర్థం అవ్వాలి. అప్పుడు నిజంగా మనకు అర్థమైతే మన లైఫ్స్ కానీ మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఈరోజు ఏం అడిగినా మనకు ఆ సెంటెన్స్లో లాస్ట్ పార్ట్ చాలా నచ్చింది కదా, ఫ్యాసినేటింగ్ అనిపించింది కదా. మేబీ దట్ విల్ గెట్ ఫుల్ఫిల్డ్ అవర్ లైఫ్స్. ఏం చేద్దాం? అయితే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికేటువంటి ప్రాసెస్లో ఆయన మనకు చాలా విషయాలు చెప్తాడు కదా. ఈరోజు అవి చూద్దాం. ఎట్లా ఉంటుందనంటే ఆయన మనకు చెప్తున్నప్పుడు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలనుకుంటున్నప్పుడు నేను ఆయన నీతిని ఎప్పుడు తీసుకున్నాను, రైచియస్నెస్ని, వెన్ ఐ సెడ్ ఎస్ టు జీసస్. దేవుని, క్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన నీతి నాకు ఆపాదించాడు. అవునా? నేను లీగల్గా రైచియస్గా డిక్లేర్ అయిపోయాను కదా. ఆయన నన్ను రైచియస్ చేశాడు. బట్ ఇప్పుడు మళ్ళీ ఆయన వెతుకు అని అంటున్నాడు. అదేంటి? ఎప్పుడు మనం వెతుకుతాం ఏదైనా? వెన్ వి లూజ్ సంథింగ్ కదా, వెన్ వీ హ్యావ్ లాస్ట్ సంథింగ్, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మనం వెతుకుతాం. ఇప్పుడు క్రైస్ట్ ఏం చెప్తున్నాడంటే ఆ సర్మన్ ఆన్ ద మౌంట్లో, నువ్వు నా నీతిని, రాజ్యాన్ని, నా నీతిని వెతకాలి అని చెప్తున్నాడు. అదేంటి ప్రభా, నేను నిన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు నేను రైచియస్ అయిపోయాను కదా, మళ్ళీ వెతుకు అని అంటున్నావేంటి? డిడ్ ఐ లూజ్ సంథింగ్ అనేటువంటిది అర్థం అవ్వాలి కదా మనకు. ఏం చెప్తున్నాడు అంటే, నేను ఒక్కసారి నీతిమంతురాలుగా అయిపోతే సరిపోదు. అది ఏంటి? అది నా సోల్ని దేవుడు రక్షించాడు. నేను ఆయన్ని నమ్ముకున్నాను కాబట్టి, ఆయన నీతిని నాకు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నాకు ఏంటి, ఇటర్నిటీలో దేవునితో ఉండేటువంటి అవకాశం ఉంది. అది నా సోల్ రక్షించబడింది. బట్ వాట్ అబౌట్ మై లైఫ్? ఇప్పుడు నా సోల్ అయితే రక్షించబడింది, నా సోల్లో రైచియస్నెస్ దేవుడు నింపాడు. ఇప్పుడు నా లైఫ్లో కూడా ఆ రైచియస్నెస్ కనిపించాలి. అర్థమవుతుందా? ఐ హ్యావ్ టు ఎగ్జిబిట్ దిస్ ఆర్ డిస్ప్లే దిస్ రైచియస్నెస్ ఇన్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు దీన్ని ఏంటంటే, ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను నా లైఫ్లో ఉన్నటువంటి ప్రతి యాంగిల్ మీరు చూసినప్పుడు, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఏం తింటున్నాను, ఎలా తింటున్నాను, నేను ఎలా డ్రెస్ చేసుకుంటున్నాను, దే ఆర్ సో మెనీ థింగ్స్ దట్ మేక్ ఆల్ఫా కదా. చాలా ఉంటాయి, నేను ఒక ఫుల్ ప్యాకేజ్. అవునా? వీటన్నిటిలోనూ ఆ యొక్క రైచియస్నెస్ నేను చూపించాలి. అలాంటప్పుడు ఎలా నాకు తెలుస్తుంది దేని విషయాల్లో నేను చూపించాలి అని అనుకుంటే, దీంట్లో కొన్ని అంటే నేను ఒక 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాల్లో మనము ఆయన యొక్క రైచియస్నెస్ని, కింగ్డమ్ని ఎలా వెతకగలము అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఏంటంటే, మన అల్టిమేట్ గోల్ ఏంటంటే, మనం అడిగిందంతా దేవుడికి ఇవ్వాలి, అంతేనా? సో దానికి సూత్రం ఏంటి అని అంటే, దానికి చిట్కా చెప్తున్నాడు. ఏంటంటే, నా నీతిని, రాజ్యాన్ని నువ్వు వెతుకు. సో ఎలా వెతకాలి అన్న దానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఒక్కసారి మీరు ఎఫిషియన్స్, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకి రాసిన పత్రిక 4:22 ఎవరైనా ఒకరు చదువుతారా? ఎఫెసియన్స్ 4:22-24.
ఆ, అంటే ఏంటి, మన ఓల్డ్ సెల్ఫ్ చచ్చిపోవాలంట. మన ఓల్డ్ సెల్ఫ్ చచ్చిపోవాలి అంటే నేను చేసేటువంటి ప్రతి పనిలోనూ రైచియస్నెస్ కనిపించాలి. అది ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే ఈ ఓల్డ్ సెల్ఫ్ పోవాలి. ఇట్స్ నాట్ ఈజీ టు సే నో టు ఓల్డ్ సెల్ఫ్. చాలా కష్టం. మన యొక్క పాత హ్యాబిట్స్ ఉంటాయి చూసారా, అవి పోవడం అంటే చాలా కష్టం. ఇప్పుడు నేను క్రీస్తులో నూతన సృష్టి అయిపోయాను. నేను నూతనం, నేను నేను న్యూ క్రియేషన్. కాబట్టి నేను పాతవి చేయను అని అనుకున్నాం అనుకోండి, అలా చాలాసార్లు డెసిషన్ తీసుకుంటాం. స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోక్ చేయనని, డ్రింకింగ్ చేసేవాళ్ళు డ్రింక్ చేయనని, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి ఏదైనా సరే అవన్నీ మనం అనుకుంటాం. కానీ ఇట్స్ నాట్ ఈజీ అనేది అందరికీ తెలుసు కదా, ఇట్స్ నాట్ ఈజీ. మరి ఎలాగా, హౌ టు మోటివేట్ మై సెల్ఫ్ టు లీవ్ ది హోల్ హ్యాబిట్స్, ఆర్ హౌ టు మోటివేట్ అదర్స్, మై ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఎలాగ మోటివేట్ చేస్తాం? ఈ చేంజ్ తీసుకురావడం అనేది చాలా చాలా కష్టం. దీనికి ఏమైనా ఒక మార్గం ఉందా? నేను ఎట్లాగా దీన్ని వదిలిపెట్టి, చాలా విషయాల్లో మనం ఒకసారి డెసిషన్ తీసుకుంటాం కానీ అది అవ్వదు. అంటే ఏంటంటే, నేను ఎందుకు చేంజ్ అవ్వాలి అని అనుకుంటే మనకు అంత మోటివేటింగ్ ఫ్యాక్టర్ కనిపించదు. బట్ ఎలా అన్నదానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, వన్ ఈజ్ రిలీజియస్ వే అండ్ ది అనదర్ వన్ ఈజ్ రియాలిటీ వే. రిలీజియస్ వేలో ఏం చెప్తుంది అంటే, నా పాత హ్యాబిట్స్ నేను ఎట్లా వదిలేసి రైచియస్గా నేను ఎలా బతకాలి అనేది అనమాట. రిలీజియస్ వే ఏం చెప్తుందని అంటే, డోంట్ డూ దిస్, యూ షుడెంట్ డూ దిస్ అని చెప్తుంది. అంటే డూ నాట్ కమిట్ అడల్టరీ, డూ నాట్ స్టీల్, డూ నాట్ లై, డోంట్ డూ దిస్. ఎప్పుడైతే మనకు ఆ లా కనిపిస్తుందో, మన ఇజ్రాయిల్స్ కూడా దేవుడు ఆ లా ఇచ్చాడు. మనకు అలాంటి లా ఇచ్చినప్పుడు అసలు ఈ పని చెయ్యొద్దు అని అంటేనే మనం వెంటనే చేయాలనిపిస్తుంది. ప్రాబ్లం అది అనమాట. ఎందుకు ఇన్ని కమాండ్మెంట్స్ దేవుడు మనకి ఇచ్చినా వై ఆర్ వి ఫెయిలింగ్ ఇన్ ప్రాక్టీసింగ్ రైచియస్ లైఫ్ అనేది ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ మనకు. అది ఒక ప్రాక్టికల్ ఛాలెంజ్. ఎలాగా, హౌ టు ఓవర్కమ్ దిస్ అని అంటే, అసలు షుడెంట్ అనగానే మన చెవులు మూసిపోతాయి. పిల్లలకి చెప్పండి ఈరోజు డోంట్ డూ దిస్ అని అనుకోండి, వాడు అది చేసి ట్రై చేస్తాడు. ఏమైనా అవుతుందా, ఏమవుతుంది అని చూస్తాడు. అలాగనే మనకు కూడా ఆ యొక్క నేచర్ ఎప్పుడు ఉంటుంది లోపల. డోంట్ డూ దిస్ అని అన్నామంటే ఖచ్చితంగా మనకు చేయాలనిపిస్తుంది. డూ నాట్ ఈట్ దట్ ఫ్రూట్ అని అన్నాడు. ఇప్పుడెప్పుడు తిందామా అనిపించిందేమో, మరి తినేశారు కదా. అయితే హౌ టు ఓవర్కమ్ దిస్, నిజంగానే దాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నట్టు పాల్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు మనం చదివాం కదా, ఇంకొకసారి సిస్టర్ చదువుతారు చాలా క్లియర్గా, మనం అందరం విందాం. దీనికి ఒక సొల్యూషన్ చెప్తున్నాడు. ఒక నిమిషం. ఇప్పుడు నేను ఎందుకు రైచియస్గా ఎందుకు నేను ఉండాలి అని అంటే, మై గోల్ ఈజ్ నాట్ టు బికమ్ అ గుడ్ క్రిస్టియన్. ఇఫ్ దట్ ఈస్ యువర్ గోల్, యూ విల్ ఫెయిల్. బట్ దాన్ని ఎందుకని చెప్పి చదువుతున్నాం. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎందుకు అనంటే, ఇది బాగా అర్థమైంది కదా. ఇంకొకసారి మనము రోమన్స్ 8:13 చదువుతాం. ఈ రెండు ఒక్కసారి కాంబినేషన్లో చదివితే, రోమన్స్ 8:13. ఎవరైనా హెల్ప్ చేయాలి కొంచెం తొందరగా. ఓకే, నేను ఎందుకు వాటిని వదిలేసి ఎందుకు రైచియస్ వేలో నేను జీవించాలంటే, టు లివ్. ఇట్స్ నాట్ టు లీడ్ అ గుడ్ క్రిస్టియన్ లైఫ్. ఎందుకనంటే అసలు నువ్వు బ్రతకాలంటేనే ఇది పాటించాలి. నువ్వు బ్రతకడం కోసం. ఈవెన్ నాన్ బిలీవర్స్, ఇఫ్ యూ టేక్ నాన్ బిలీవర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా ఇప్పుడు ఇదేంటి కో లివింగ్ చాలా వింటుంటాం కదా మనము, అవునా, వింటుంటాం. కానీ కొంతమంది అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ పాటికి అర్థమై ఉండాలి, అలా నివసించే అంటే అండర్ వన్ రూఫ్ ఇఫ్ యూ స్టార్ట్ లివింగ్, అప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయికి పూర్తిగా నేను అర్థమైపోతాను, అబ్బాయికి నేను పూర్తిగా అర్థమైపోతాను. కాబట్టి దిర్ ఇస్ నో వే దట్ వీ కెన్ లివ్ టుగెదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని అనిపిస్తుంది.
ఎప్పుడైతే డివోర్స్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుందో అప్పుడు ఖచ్చితంగా దానికి నో చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మనము వచ్చేటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేయడం వల్ల నా హెల్త్ ఎలాగో పాడవుతుంది కాబట్టి నేను దీనికి నో చెప్పాలి అని నాన్ బిలీవర్స్ కూడా అనుకుంటారు కదా. అంతే మనము తాగద్దు అంటే స్మోక్ చేయొద్దు అని అంటే వినని వాడు ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిందనుకో ఖచ్చితంగా మాట వింటాడు. దేవుడు తెలియకపోయిన వాడు కూడా వింటాడు. ఎందుకనంటే టు లివ్, ఇట్ ఈస్ టు లివ్. యూ వాంట్ టు లివ్, దెన్ సే నో టు దీస్ థింగ్స్. ఆ ఓల్డ్ సెల్ఫ్కి అంటే ఏంటంటే మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే యూ షుడెంట్, డోంట్ డూ దిస్ అనేటువంటి కమాండ్మెంట్స్. ఎందుకనంటే నాట్ టు హ్యావ్ ఎ ట్యాగ్ లైన్ ఆర్ ట్యాగ్ దట్ ఐఎమ్ ఎ గుడ్ క్రిస్టియన్ కాదు. బేసిక్గా ఎందుకనంటే నేను బ్రతకడం కోసము నేను రైచియస్ వేలో నేను జీవించాలి. అంటే ఐ హ్యావ్ టు సే నో టు మై ఓల్డ్ వేస్. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ని కలిగి ఉండడం ద్వారా నేను ఆయన యొక్క రైచియస్నెస్ నా జీవితంలో ప్రాక్టీస్ చేస్తాను కదా. ఇది ఫస్ట్ వే. సెకండ్ది ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ గెట్ ఇన్సైట్ అబౌట్ ది గాడ్లీనెస్ అంటే లేదంటే గాడ్లీ వే గురించి. ఒకటేమనుకున్నా అంటే ఈ లాస్ నిన్ను బ్రతకడం కోసము నేను పాటించాలి, ఆ రైచియస్ నాలో కనిపించాలని నేర్చుకున్నాం. ఇంకోటి ఎందుకు ఎలా కనిపిస్తుంది అని అంటే నాకు డీప్ అండర్స్టాండింగ్ లేదంటే డీప్ ఇన్సైట్ నాకు ఒకవేళ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఆ యొక్క రైచియస్ వేలో నేను జీవించగలుగుతాను. ఎందుకు నాకు డీప్ అండర్స్టాండింగ్ కావాలి, డీప్ ఇన్సైట్ ఎందుకు కావాలి? ఇప్పుడు చూడండి, ఇన్నిసార్లు మనం ఎన్నోసార్లు చదివాం, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయంటే ఎప్పుడు మన ఫోకస్ అక్కడే అనుగ్రహించబడతాయనే దగ్గరే ఉంది. ఇది మనకు అర్థం కాలేదు అంటే కొన్ని విషయాలు బైబిల్ చదువుతుంటాం కానీ మనకు అర్థం కాదు. సో దానికి ఏంటంటే డీప్ అండర్స్టాండింగ్ అండ్ ఇన్సైట్ కావాలి. ఇందాక మింటూ చెప్పినట్టుగా దేవుడు మనకు అర్థమవుతున్న కొద్దీ మనలో ఆయనకి ఇమేజ్ వస్తూ ఉంటుంది, మన లైఫ్ చాలా హోలీగా తయారవుతూ ఉంటుంది. అది కదా మనకి అల్టిమేట్ గోల్ అయి ఉండాలి, అవునా? సో ఆ డీప్ అండర్స్టాండింగ్ ఎలా వస్తుందండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్టల్ అయిన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి తీసి చదవండి. 1st chapter 9 and 10. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునందు నిష్కపటములను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను. అంటే అంతకంతకు మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి అని అంటాడు. అంటే ఏంటంటే నేను ఆయన వాక్యం చదువుతున్న కొద్దీ, ఆయన అర్థం చేసుకుంటున్న కొద్దీ నాలో ఆ డీప్ అండర్స్టాండింగ్ అండ్ ఇన్సైట్ రావాలని చెప్పేసి అపోస్టల్ పౌలు క్లియర్గా మనం చెప్తున్నాడు. ఎలా అంటే ఎలాగ రైచియస్నెస్ ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఆయన మనకు అర్థమయ్యే కొద్దీ ఆయన లక్షణాలను మనము ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనము రైచియస్నెస్లోకి మనం ఇంకా ఎదుగుతాం. ఇప్పుడు చూడండి, ఒకసారి ఎలా అయిందంటే ఈవెన్ ప్రీచర్స్, టీచర్స్, బాగా దేవుడు అంటే తెలిసిన వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆ రైచియస్ వేలో నుంచి మనం పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకనంటే వి ల్యాక్ దిస్ డీప్ అండర్స్టాండింగ్ అండ్ ఇన్సైట్. ఒక బ్రదర్ నాతో మాట్లాడుతూ అంటున్నారు, అంటే ఆయన సోషల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంటారు, అన్నీ చేస్తారు. హీ టీచర్స్ అండ్ హీ ప్రీచెస్, హీ ప్రాక్టీసెస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఎప్పుడైతే ఆయన యొక్క పర్సనల్ లైఫ్లోకి మనం చూస్తే ఆయన when he was talking to me, he was able to share those things with me. ఆయన అన్నాడు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు సాటిస్ఫై మై వైఫ్, నా వైఫ్ కూడా నన్ను సాటిస్ఫై చేయలేకపోతుందని చెప్పేసి ఆయన షేర్ చేసుకున్నప్పుడు అంటే హౌ టు ఓవర్కమ్ దిస్ అండ్ బ్రింగ్ పీస్ ఇన్ టు మై ఫ్యామిలీ అనేది మాట్లాడుతున్నాడు అనమాట. అదేంటి, ఇంత దేవుడి గురించి తెలుసుకున్న వాడికి కూడా ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయా? భార్య ఎన్నో ఏళ్ళు అయిపోయింది పెళ్ళైపోయి, భార్య ఇప్పటికీ అర్థం కాలేదా, భర్త ఇప్పటికీ అర్థం కాలేదా అని అనిపిస్తుంది. అంటే దేవుడు వాక్యం చదువుతూ ఉన్న కొద్దీ అనుకుంటాము నాకు అన్నీ తెలిసిపోయింది, నాకు ఇంక ఏమీ తెలవాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఒక్కసారి మనకు క్లోజ్గా ఉన్నటువంటి వన్ ఫ్లెష్ అయినటువంటి భార్యను చూస్తే అర్థం అవ్వాలి,
భర్త నిజంగా ఎంత మటుకు రైచియస్నెస్ని లైఫ్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. సేమ్ థింగ్ అప్లైస్ టు వైఫ్ ఆల్సో. అంత ఎదిగినటువంటి ఆయన వెన్ హీ అండర్స్టూడ్ దాట్ ది స్క్రిప్చర్ నాకు ఇంకా పూర్తిగా అర్థం అయ్యుంటే నా పక్కన నా వన్ ఫ్లెష్గా ఉన్నటువంటి భార్య నాకు ఇంకా బాగా అర్థమయ్యేది కదా. ఆమెకి ఏం కావాలి అనేది ఈయనకు అర్థం అవ్వట్లేదు. అంటే ద వే హీ ఎక్స్ప్రెసెస్ హిజ్ లవ్, షీఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. నాకు ఇది కాదు, దెర్ ఈజ్ అ లవ్ లాంగ్వేజ్ ఫర్ మీ అండ్ దట్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ వాట్ యూఆర్ స్పీకింగ్ టు మీ అని చెప్తే, అంటే ఆమె యొక్క లవ్ లాంగ్వేజ్ ఏంటి, ఆమె యొక్క అపాలజీ లాంగ్వేజ్ ఏంటి అనేది అర్థం కావలేదు ఆయనకి. ఏంటి అంతగా ప్రీచ్ చేస్తూ అంతగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆయనకి కూడా పక్కనటువంటి వైఫ్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు. బట్ ఆ డీప్ అండర్స్టాండింగ్లోకి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ భార్యకి ఏం కావాలో అర్థమైంది. ఆ యొక్క కౌన్సిలింగ్ సెషన్లో నాకు చాలా బాగా అర్థమైంది. అంటే am I really satisfying my children? Am I really satisfying my husband, my parents? ఇవన్నీ ఒకసారి క్వశ్చన్ వేసుకున్నప్పుడు ప్రాక్టీసింగ్ రైచియస్నెస్ అని అంటే ఇట్స్ నాట్ ఓన్లీ నోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బ్రింగింగ్ ఇట్ టు యాక్షన్స్. దాన్ని నేను ప్రాక్టీస్ చేయడం అనమాట. అంటే ఏంటంటే ఒక్కసారిగా చెప్పాలి అని అంటే గాడ్స్ కింగ్డమ్ అని అంటే ఇట్ ఈస్ నోయింగ్ ద వేస్ ఆఫ్ గాడ్. రైచియస్నెస్ అంటే బ్రింగింగ్ ఇట్ టు ప్రాక్టీస్. నేను దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే ఏంటంటే ఆయన యొక్క మార్గాన్ని నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో ఆయన రాజ్యాన్ని తెలుసుకున్నట్టు. ఆ మార్గం కూడా నేను ఎప్పుడైతే నడుస్తానో, ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తానో అది ఆయన యొక్క నీతిని తెలుసుకున్నట్టు. ఇప్పటి వరకు మన యొక్క సొంతంగా ఉన్నటువంటి వాళ్ళని, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళని, మన లైఫ్ని చాలా క్లోజ్గా చూసుకున్నప్పుడు వేర్ ఎవర్ ఐఎమ్ ఫెయిలింగ్ ఆ ఏరియాస్ని తీసుకొని చాలా ఫ్రాంక్గా, చాలా ట్రూత్ఫుల్గా నేను ఈ తప్పు చేశాను అనేటువంటి దానికి ఒక కంక్లూషన్కి వచ్చి దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే ఎస్ ఐఎమ్ ఏ రైచియస్ పర్సన్. ఫైనల్గా ఏంటంటే ఇంకొకటి కావాలి మనకు రైచియస్నెస్ మన జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి, అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఏంటంటే ఒక్కసారి హీబ్రూస్ 12th chapter 11th verse మనం ఒకసారి చదువుదాం. హీబ్రూస్ 12th chapter 11th verse. ఎస్ ఎస్ ఆ రైచియస్నెస్ యొక్క ఫ్రూట్ మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే చూసాం కదా, డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఇన్సైట్ ఉండాలి. ఫస్ట్ ఏం చూసాము ఫిలిప్పైన్స్లో వీ హ్యావ్ టు లీవ్ అవర్ ఓల్డ్ సెల్ఫ్, ట్రాన్స్ఫార్మ్ కదా, దేవుని యొక్క రూపంలోకి మారుతూ ఉంటే రైచియస్నెస్ని మనము బయటికి తీసుకురాగలుగుతాం. ఆయన మనకి ఎంత అర్థమవుతే అంతగా మన యొక్క లైఫ్లో ఆయన కనిపిస్తాడు. సెకండ్ది ఏమని చూసాము, ఎస్. ఆ తర్వాత థర్డ్ ఏం చూస్తున్నామంటే అంటే డీప్ అండర్స్టాండింగ్ అని ఇన్సైట్ ఉంటే మనకు అప్పుడు వాక్యం బాగా అర్థమవుతుంది కాబట్టి ఆయనకి క్యారెక్టర్ ఇంకా బాగా అర్థమవుతుంది. థర్డ్ థింగ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటేనే మనకు ఇష్టం లేదు కదా. ఎందుకనంటే దీని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు అంటే ఒక డిసిప్లిన్ మన లైఫ్లోకి తీసుకురావడం అనేది చాలా కష్టం. ఇంపేషెంట్ అయిపోతాం మనం, చాలా ఇంపేషెన్స్ కనిపిస్తూ ఉంటుంది లైఫ్లో. అంటే ఒక డిసిప్లిన్ని ఫాలో అవ్వడం అనేది మన యొక్క నేచర్కి చాలా విరుద్ధమా అని అనిపిస్తుంది అనమాట. ఇలా ఉండు అని అంటే నచ్చదు మనకు, దానికి వేరుగానే ఉంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక జాబ్ కావాలి, ఓకే, నిన్న ఒక జాబ్ కావాలనుకో, ఇప్పుడే వెంటనే ఇచ్చేసేయాలి దేవుడు. లేదంటే ఒకరితో నాకు ఒక ఫ్రిక్షన్ వచ్చింది, వెంటనే ఫిక్స్ అయిపోవాలి. వీ వాంట్ క్విక్ ఫిక్సెస్ సో క్విక్లీ, అంటే వెయిట్ చేయలేమన్నమాట. కానీ ఏమంటాడో ఆ పేషెన్స్, అది ప్రొడ్యూస్ చేసిన పేషెన్స్ తోటి యూ విల్ రిసీవ్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ అన్నాడు. ఎందుకని మనకు మటుకు అంటే కావాలి అని అనుకున్నది వెంటనే దొరికిపోవాలన్నమాట. వీ డోంట్ వాంట్ టు ప్రాక్టీస్ దట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. లేదంటే ఆ రైచియస్నెస్ని మనం ప్రాక్టీస్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏదైనా కావాలి అని అంటే ఇప్పుడు కావాలి, నాకు అంతే, ఇప్పుడు కావాలి. ఇది లేదు అని అంటే మనము యాంగ్షియస్ అయిపోతాం.
జాబ్ కావాలి, వెంటనే కావాలి, ఇన్స్టెంట్గా. ఎందుకంటే మన లైఫ్స్లో ఇన్స్టెంట్గా దొరికేదాని దానికి మనం అలవాటు పడిపోయాం. కొంచెం లేట్ అయిందంటే మనం ఆ డిసిప్లిన్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఎలా కావాలో మనం ఓన్గా షార్ట్ కట్స్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని యొక్క డిసిప్లిన్ ఎట్లా ఉంటుందనంటే, నాకు నిన్న చాలా బ్యాక్ పెయిన్ వచ్చి ఫిజియోథెరపిస్ట్ని పిలిచామన్నమాట. చెప్పాను, నాకు వెంటనే తగ్గిపోవాలి, పెయిన్ అన్బేరబుల్గా ఉందని. అంటే అమ్మాయి అంటుంది, ఎవ్రీ వూండ్, అంటే అమ్మాయి ఇది చెప్పలేదు, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎవ్రీ వూండ్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం టు గెట్ హీల్డ్. వెంటనే జరిగిపోతుంది. ఈ బాడీ నేను తీసుకునే మెడిసిన్కి కానీ నేను చేసే ఎక్సర్సైజ్ కానీ రెస్పాండ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ టైం. ఎంటైర్ థింగ్, దిస్ హోల్ యూనివర్స్, ఇట్ వర్క్స్ ఆన్ సమ్ ప్రిన్సిపల్స్. దీన్ని క్రాస్ చేసి నాకు ఇది అయిపోవాలనుకుంటే అవ్వదు. నేను నా భర్తని హర్ట్ చేశాను, భార్యని హర్ట్ చేశానంటే షీ విల్ షోర్లీ టేక్ టైం, హీ విల్ షోర్లీ టేక్ టైం టు అగైన్ కమ్ బ్యాక్. ఇది ఎందుకు ఇలా అంటే అంతే, ఇది మనిషితో కూడుకుంది, మనసుతో కూడుకుంది, అలా జరిగిపోదు అంతే. ఎంప్లాయర్కి నేను నచ్చలేదు, నా పని నచ్చలేదు, ఇట్ టేక్స్ టైం. మేబీ వాట్ హ్యావ్ టు డూ, మేబీ ఐ హ్యావ్ టు టేక్ ఏ కోర్స్, ఐ హ్యావ్ టు అటెండ్ సమ్ క్లాసెస్. దీనికంతా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక డిసిప్లిన్ అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి బయట వచ్చి నాకు ఇది జరిగిపోవాలనంటే అలా అవ్వదు. ఆయన యొక్క మోరల్ యూనివర్స్లో మనం ఉన్నాం కదా, ఆయన యొక్క లాస్కి భిన్నంగా అది జరగదు. మనం ఇంకోటి ఏమనుకుంటామంటే, వీ ఆల్వేస్ లుక్ ఫర్ మిరకల్స్. ఇది ఇలా జరిగిపోవాలి వెంటనే. మిరకల్స్ బై నేచర్ ఎలా ఉంటాయంటే అవి చాలా రేర్గా ఉంటాయి. కానీ మనం ఎలా అనుకుంటామంటే వెంటనే అయిపోవాలి, వెంటనే జరిగిపోవాలి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఐ వాజ్ జస్ట్ పాండరింగ్ ఆన్ దిస్ అనమాట. మనకి ఎందుకని అన్నీ తొందరగా అయిపోవాలి. ఈ ఫినిట్యూడ్ ఉంటుంది చూసారా, అంటే ఫైనైట్ బీయింగ్స్ కదా మనకేంటంటే ఈ లిమిటేషన్స్ నచ్చవు మనకు. దీన్ని మించి వెళ్ళిపోవడమే ఫ్రీడమ్ అని అనుకుంటాము. కానీ దేవుడు మనల్ని చేసిందే ఈ బాడీలో ఉండి ఈ టైంలో ఈ మ్యాటర్లో ఇలా పెట్టాడు. అది అర్థమైనప్పుడు వీ విల్ షూర్లీ వెయిట్ విత్ పేషెన్స్. అది కాకుండా ఆయనకు లాగా అయిపోవాలి సూపర్ న్యాచురల్గా. అలా అంటే వచ్చేసేయాలి, నాకు దొరికిపోవాలి అని అనుకుంటాం మనం. దాంట్లో అలా అనుకున్నటువంటి ప్రాసెస్లో ఏం చేస్తామంటే మనము మార్గం వదిలేసి ఆ పక్కకి వెళ్ళిపోయి రైచియస్ వేని కాకుండా అన్రైచియస్ వేలో వీ వాంట్ టు అచీవ్ సంథింగ్. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పనిచేస్తే కానీ ఇంత శాలరీ రాదు మనకి. కానీ మనం ఏం చేస్తాం, 1 year కూడా ఉండదు ఎక్స్పీరియన్స్, వెంటనే ఆ శాలరీ వచ్చేసేయాలి. సో వీ విల్ పుట్ సమ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ రెజ్యూమ్స్. ఏదైనా సరే వెంటనే అయిపోవాలంతే. మనకు 7 years 8 years వెయిట్ చేసేటట్టు ఓపిక లేదు. కానీ ఈయనేమంటాడు, ఇఫ్ యూ కెన్ వెయిట్ విత్ పేషెన్స్ యూ విల్ రిసీవ్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్. మనం ఎందుకనే అలా ఉండట్లేదు. ఇంకోటి ఏంటి తెలుసా, ఆ ఇంపేషెన్స్ వెనక 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఫియర్ తోటి, లేదంటే ప్రైడ్ తోటి. ఫియర్తోనైనా ప్రైడ్తోనైనా మనలో ఇంపేషెన్స్ వస్తుంది. ఎందుకు ఇంపేషెంట్ అయిపోతామనంటే, ఒకటి మేబీ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్, మేబీ ఐ డోంట్ గెట్ దిస్ అటువంటి ఫియర్. ఇంకోటి ప్రైడ్ ఏంటంటే వై షుడ్ ఐ వెయిట్ అటువంటి ప్రైడ్, వెంటనే కావాలి నాకు. ఇలాంటి నేచర్ ఉంటే ఇది డిసిప్లిన్ కాదు. దీన్ని కానీ ఓవర్కమ్ చేయగలిగితే మనము ఆయన యొక్క రైచియస్నెస్ని తీసుకోగలుగుతాం. అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు లీవ్ అవర్ ఓల్డ్ సెల్ఫ్. నీతిని రాజ్యాన్ని వెలిగితే అన్నీ దొరుకుతాయి. ఈరోజు దెర్ ఈజ్ అ రెడీమేడ్ ప్రామిస్. యూ వాంట్ టు అచీవ్ దట్. అది మన జీవితంలో నెరవేరాలా? అయితే ఏం చేయాలంటే ఓల్డ్ సెల్ఫ్ని వదిలేసేయాలి, ఆ ఓల్డ్ వేస్ని వదిలేయాలి. నిజమే, అవ్వదు, చాలా కష్టమే. ఏంటంటే షుడెంట్ అని అంటే మనకు కోపం వస్తుంది. కానీ నేను బ్రతకాలంటేనే ఇది కావాలి అన్నది మనకు అర్థమైతే వీ విల్ బీ ఏబుల్ టు లీవ్ దోస్ ఓల్డ్ వేస్. ఇంకోటి ఏంటంటే ఒక డీప్ అండర్స్టాండింగ్ మనకు అవసరం. ఆ యొక్క అండర్స్టాండింగ్ లేకపోతే నేను ఏం చేస్తున్నాను అనేది తెలియకుండానే నా పక్కన వాళ్ళు నేను బాధ పెడుతూ ఉంటాను. దాన్ని వదిలి ఈరోజు మనము డీప్ అండర్స్టాండింగ్ తోటి ఆయన యొక్క క్యారెక్టర్ని మనం చూపించగలగాలి మన యొక్క జీవితంలో. అప్పుడు కూడా రైచియస్నెస్ని మనం వెతికిన వాళ్ళం అవుతాం. ఇంకోటి థర్డ్ ఏం చూసాము, డిసిప్లిన్. ఇఫ్ వీ కెన్ ప్రాక్టీస్ దిస్ డిసిప్లిన్, మన జీవితంలో ఫ్రూట్ ఆఫ్ ది రైచియస్నెస్ని మనం కనుక్కుంటాం. ఆ యొక్క ఫ్రూట్ తోటి మనము వేరే వాళ్ళని కూడా మనం రక్షించుకోగలుగుతాం. సో నోయింగ్ ద వేస్ ఆఫ్ గాడ్ ఈజ్
నోయింగ్ ద కింగ్డమ్ వేస్ అది. దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకొని వస్తే దాన్ని మనము వీ విల్ ఫైండ్ రైచియస్నెస్. దెన్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. ఇట్ విల్ బి షూర్లీ గివెన్ టు యూ. డూ యూ బిలీవ్ దిస్? ఈరోజు నిజంగా దీన్ని నమ్ముతామా? నేను ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు నాకు అన్నీ అనుగ్రహించబడతాయి. ఈరోజు అది ఏమైనా సరే దానికి ఒక ప్రాసెస్ ఉంది అనేటువంటి అండర్స్టాండింగ్ ఈ స్క్రిప్చర్ నుంచి వస్తుంది. అప్పుడు పేషెన్స్ తోటి మనం వెయిట్ చేయగలుగుతాం కదా. మనం అందరం